హలో గైస్, మనతో ఉంది ఇవాళ టాటా టియాగో ఈవీ. సో ఈ మోడల్ అయితే చాలా బాగా లాంచ్ చేశారు టాటా వాళ్ళు. నాకైతే చాలా బాగా నచ్చింది. దీని యొక్క పర్ఫార్మెన్స్ కానీ, లేదా బిల్డ్ క్వాలిటీ కానీ, లేదా ద కంఫర్ట్ విచ్ ఐఎమ్ హ్యావింగ్ వైల్ డ్రైవింగ్ కానీ, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఈ కార్లో ఇవ్వడం జరిగింది విత్ వెరీ డీసెంట్ ప్రైస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. సో మనకి ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే, మనకి ఈ కార్లో నాకు బాగా నచ్చింది లైక్ ప్రీమియం కార్స్లో వచ్చే ఏదైతే కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయో ఆ సెట్టింగ్స్ అనేది ఈ కార్లో రావడం జరిగింది. లైక్ అంటే విజువల్ సెట్టింగ్స్ అనొచ్చు. లైక్ మనకి ఇక్కడ డిస్ప్లేలో చూసినట్టయితే మనకి 10.25 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది, విచ్ ఈస్ వెరీ బిగ్. అండ్ ఈ కార్కి అసలు ఈ డిస్ప్లే చాలా బాగా సూట్ అయింది. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఏసీ విజువల్స్ అనేది మనం చూడొచ్చు. లైక్ వాట్ ఎవర్ ఆప్షన్ వి సెట్, దాని ప్రకారంగా మనకి ఎయిర్ అనేది ఎక్కడెక్కడ నుంచి పాస్ అవుతుంది అనేది మనం ఇందులో చూడొచ్చు. అండ్ అంతేకాదు లైక్ మనకి లాక్ అన్లాక్ బటన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి మిర్రర్ సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఏసీ వెంట్స్ మీరు చూసినట్టయితే ఇలా వచ్చాయి అనమాట. అండ్ మనకి ఇక్కడ చూస్తే టియాగో ఈవీ అని చెప్పేసి మనకి లోగో అయితే ఇచ్చారు. అండ్ చాలా వరకు మనకి రీసెంట్ మోడల్స్లో బటన్స్ అనేది బాగా తగ్గించేశారు, కానీ ఇప్పుడు అయితే మనం ఈ కార్లో బటన్స్ ఎక్కువ చూడొచ్చు. అండ్ మనకి ఇది ఫ్రంట్ గ్లో బాక్స్ చూడొచ్చు. సో మనకి గ్లో బాక్స్లో టాటా వెహికల్స్కి నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనకి ఇక్కడెక్కడ విజువల్లో బటన్ కనిపించదు, కొంచెం కింద ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద గ్లో బాక్స్ విచ్ ఇస్ ఓపెనింగ్ సో నైస్. సో వ్యూవర్స్, మీరు చూసినట్టయితే మనకి కంప్లీట్ లెదర్ స్టీరింగ్ కవర్ అయితే రావడం జరిగింది విత్ వెరీ డీసెంట్ అండ్ వెరీ స్మార్ట్ లుక్ లోగో అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మనకి గ్లో లైట్ లోగో అయితే రావడం జరిగింది. అండ్ మెయిన్ ఇంకోటి వచ్చేసరికి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు బటన్స్ చూసినట్టయితే అది మనకి మల్టీమీడియా కంట్రోల్స్ అనేది మనకి ఇక్కడ లెఫ్ట్ మనం కంట్రోల్ చేయొచ్చు, పాజ్ లేదా వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ ఆల్సో కాల్ కంట్రోల్స్ కూడా మనం ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు అనమాట. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి మనకి క్రూజ్ కంట్రోల్ అయితే రావడం జరిగింది. సో ఇదంతా మనకి క్రూజ్ కంట్రోల్స్ అనమాట. మీరు డిస్ప్లే చూసినట్టయితే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, లైక్ ఎంత బ్యాటరీ రేంజ్ ఉంది, ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది. అండ్ ఆల్సో మనం చూసినట్టయితే మనకి స్పీడోమీటర్ అనేది చాలా డీసెంట్ గా ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి ఏసీ కంట్రోల్స్ వచ్చేసరికి ఏసీ నాబ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్ ఏసీ కంట్రోల్సే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ కింద చూసినట్టయితే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. లైక్ మన కేబుల్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు. సపరేట్ గా మీరు ఒక యూనిట్ ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. యూఎస్బి కూడా మనం పెట్టుకోవచ్చు ఈ కార్లో. సో మనకి టాటా టియాగో ఈవీ కీస్ అయితే యాజ్ యూజువల్ అన్ని కీస్ ఎలా వస్తాయో ఆల్మోస్ట్ అలానే వచ్చాయి ఈ కీ కూడా. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే వి గాట్ ద స్పోర్ట్స్ మోడ్ అండ్ డ్రైవ్ మోడ్ అండ్ న్యూట్రల్ అండ్ రివర్స్ యాజ్ ఎవ్రీ కార్ గెట్. నాకు ఇదైతే బాగా నచ్చింది, లైక్ ఐ మిస్ దిస్ సో బ్యాడ్. సో మనకి ఇప్పుడు రీసెంట్ మోడల్స్లో అయితే లైక్ జెట్ ఫీల్తో ఇవ్వడం జరుగుతుంది. దీనికి పరంగా అయితే మనకి ఇలా ఇచ్చారు. ఈ కార్ ప్రైస్ సెగ్మెంట్ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్లీ 10 lakhs పడుతుంది. బేస్ మోడల్ వచ్చేసరికి మనకి హై ఎండ్ వచ్చేసరికి 11 lakhs పడుతుంది అంతే, లైక్ విచ్ ఇస్ వెరీ నైస్. అండ్ మీకు ఇంకా వాక్ అరౌండ్ వీడియో అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో గైజ్, ఇంతవరకు డ్రైవ్ అయితే చూసారు కదా, ఇప్పుడైతే వాక్ అరౌండ్ వీడియో అనేది మనం చూద్దాం. సో మనకి ఇది అండర్ ద హుడ్ ఎలా ఏంటి మొత్తం అనేది ఒక సర్ప్రైజ్ అనేది ఉంటుంది. జనరల్గా ఎలక్ట్రిక్ ఈవీకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఫ్రంట్ ఇంజిన్ అనేది ఎలా ఉంటుంది, లేకపోతే బ్యాటరీ అనేది ఎక్కడ ఉంటుంది అనే కన్ఫ్యూజన్ అయితే చాలా వరకు ఉంటుంది. సో ఫ్రంట్ వచ్చేసరికి మనకైతే మోటార్ ఇదే అనమాట. మనకి ఇది వచ్చేసరికి బ్యాటరీ, కాకపోతే ఈ బ్యాటరీతో మనకి వెహికల్ అనేది రన్ అవుద్ది. అండ్ ఈ బ్యాటరీతో మనకి వెహికల్ అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. సో అండర్ ద హుడ్ అయితే మనకి వెహికల్ అనేది ఇలా ఉంటుంది. అండ్ సో మనకి ఫ్రంట్ వచ్చేసరికి లైట్స్ అయితే ఎల్ఈడి లైట్స్ వచ్చాయి. కింద వచ్చేసరికి మనకి డిఆర్ఎల్ లైట్స్ అండ్ ఫాగ్ లైట్ అయితే రాలేదు, ఒక మైనర్ నెగిటివ్ అని చెప్పొచ్చు. అండ్ సైడ్ లుక్స్కి వచ్చేసరికి ఇట్ లుక్స్ సో గుడ్. అండ్ యాజ్ అన్ ఈవీ లైక్ కీలెస్ ఎంట్రీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. లైక్ మనం ఇలా బటన్ ప్రెస్ చేస్తే మనకి సరిపోతుంది, కార్ అనేది అన్లాక్ అవుద్ది. అండ్ మనకి ఛార్జర్ అయితే 3.3 kW ఛార్జర్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి బ్యాక్ చూసినట్టయితే మనకి స్పేస్ అనేది లైక్ సమ్ డీసెంట్ స్పేస్ వచ్చింది. 240 లీటర్ స్పేస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ బ్యాక్ సిట్టింగ్కి వచ్చేసరికి నేను 5'11", సో నాకైతే నా థై సపోర్ట్ కానీ లైక్ అన్నిటి పరంగా ఇట్ వాజ్ డీసెంట్. మనకైతే యాంటీనా కూడా మనకి ఓల్డ్ స్టైల్ అయితే రాలేదు, షార్క్ ఫిన్ యాంటీనా వచ్చింది. మనకి ఇంకొంచెం బెటర్గా మనకి బ్యాక్ ఏదైతే టెయిల్ ఉందో ఇంకొంచెం అప్గ్రేడ్ చేస్తుంటే బాగుంది అనిపించింది విత్ ది స్పాయిలర్ అండ్ ఆల్. బట్ మనకి బ్యాక్ కూడా కొంచెం డిఆర్ఎల్స్ వచ్చినా బాగుండేది, బట్ మనకి హాలోజన్తో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రంట్ అయితే ఎల్ఈడి వచ్చింది విచ్ ఇస్ డీసెంట్.
సో దిస్ ఈస్ all about Tata Tiago EV. So this is Shashi from Winvo News signing off.